తిరుమల ట్రిప్ డే 3. ఈ వ్లాగ్లో తమిళనాడులో ఫేమస్ అయిన గోల్డెన్ టెంపుల్ అండ్ శివకంచి, విష్ణుకంచి, కంచి కామాక్షమ్మ టెంపుల్ అన్నీ ఉంటాయి. వ్లాగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివగణేష్ 38 వ్లాగ్స్. ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను, డే 3న ఈవినింగ్ కాణిపాకి వెళ్ళామని చెప్పి. ఇంకా అక్కడి నుంచి అంటే మేము ఇంకా తమిళనాడు బయలుదేరిపోయాము. ఇంకా నైట్ టైము గోల్డెన్ టెంపుల్ నైట్ టైం చాలా బాగుంటుందని చెప్పేసి అయితే మేము ఇంకా ఆ రోజే నైట్ 7:30 ఆ టైంకి అయితే బయలుదేరిపోయామాట. అక్కడికి వెళ్ళినప్పటికైతే 8 అయిపోయింది. ఇక్కడికి వెళ్ళే దారిలో చూడండి, లొకేషన్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మేము గోల్డెన్ టెంపుల్ మార్నింగ్ టైంలో చూసాము, అంటే ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైంలో చూసాము, కానీ నైట్ అయితే చూడలేదు. ఈసారి నైట్ ఇంకా వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. అక్కడికి వెళ్ళేటానికి టైం అయిపోతుందని చెప్పి మేము 300 రూపీస్ దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా చాలా బాగా అయితే దర్శనం అయితే జరిగింది. అక్కడ ఫోన్ ఎలా ఉండదు కాబట్టి నేను లోపలేమీ మీకు వీడియోలో అయితే తీసి చూపించలేకపోయాను. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. గోల్డెన్ టెంపుల్కి ఎవరు వెళ్ళారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే. ఇంకా నెక్స్ట్ డే 4th డే మాట. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ మేము శివాలయానికి వెళ్ళాము. అక్కడే కంచిలో ఇంకా రెస్ట్ తీసేసుకున్నాము, రూమ్స్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మేము పక్కనున్న మా రూమ్కి దగ్గర ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాము. అటు నుంచి అంటే ఇంకా కంచి కామాక్షమ్మ టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. ఆ టెంపుల్కి వెళ్ళగల నాకు హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు ఏవో ఫిషెస్ ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాను, నన్ను పిలుస్తుంది అన్నమాట. చూడు ఇక్కడ వీడియో తీయని చెప్పేసి చెప్తుంది. నేనైతే షార్ట్ వీడియోలో తీసాను తప్పించి లాంగ్ వీడియో అయితే తీయలేదు. అటు నుంచి అంటే ఇంకా మేము శివకంచి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ శివుడు ఏకంబేశ్వర స్వామిగా అయితే వెలిసారు. ఈ స్వామివారు ఇక్కడ మట్టి రూపంలో వెలిసారు మాట. అందువలనే ఇక్కడ అభిషేకాలు అయితే ఆయనకి జరగవు. ఇంకా మేము ఆ ఏకంబేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం అవ్వగానే ఇంకా అక్కడే చాలాసేపు వరకు మేము అక్కడే ఉండిపోయామన్నమాట. ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఇష్టం మాకు. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఈ టెంపుల్లో చాలాసేపు వరకు మేము అక్కడే కూర్చుంటాం. అండ్ అక్కడైతే మీకు ఒక విషయం చెప్పాలి, మా మావయ్య అలా నుంచుంటే మా మావయ్యకి ఎవరెవరో వచ్చి ప్రసాదం అయితే చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు. మా మావయ్య ఒక్కడే తినకుండా అందరికైతే పంచుతుందనమాట. వీళ్ళు పులిహార అయితే ముందుంటారు కానీ దద్దోజనం చక్కెర పొంగల్కి దూరంగా అయితే ఉంటారు. అయినా సరే గసిరి మరి పెడుతున్నారు మా అందరికీ. చూడండి, మొత్తం మా ఫ్యామిలీ అందరికీ అయితే పెడుతున్నారు. ఇంక నేను వీడియో తీసాను, నాకు నవ్వు వచ్చేసింది. అక్కడ అంతమంది ఉన్న మా మావయ్య కూర్చొని దండం పెట్టుకుంటూ మా మావయ్య చేతిలో వచ్చి ప్రసాదం అయితే పెట్టేశారు. అంతమంది ఉన్న ఎవరి చేతులు అయితే పెట్టలేదు మాట. చూడండి, టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్ని స్తంభాలు ఉంటాయి, అంత పెద్ద టెంపుల్ అయితే. ఇంకా ఈ శివకంచి టెంపుల్ని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము విష్ణుకంచి టెంపుల్కి కూడా వెళ్ళాము. విష్ణుకంచి టెంపుల్లోనే బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది కదా, ఇంకా ఆయనకు దర్శనం కూడా చేసుకున్నాము. అంటే మేము చాలా టెంపుల్స్కి వెళ్ళాము, మమ్మల్ని ఎక్కడెక్కడికో తిప్పేస్తున్నారు ఆ డ్రైవర్ అయితే. మాకు అర్థం కావట్లేదు. అంటే మేము లాస్ట్ టైం వచ్చింది ఈ టెంపుల్ కాదు కదా, ఇదేంటి కొత్తగా ఉందని చెప్పేసి మేము ఎక్స్ట్రా టెంపుల్స్ కూడా వెళ్ళాము. నేను అదంతా వ్లాగ్ అయితే తీయలేకపోయాను. ఇంక మేము ఇక్కడైతే బంగారపు బల్లి, వెండి బల్లి పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ దర్శనం అయిపోగానే అక్కడ కూడా చాలా బాగా జరిగింది. దర్శనం అవ్వగానే ఇంకా నెక్స్ట్ మేము ఇంకా తిరుపతికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా తిరుపతి నుండి డైరెక్ట్గా స్టేషన్కి అయితే వెళ్ళాము. ఇంకా నైట్ మాకు ట్రైన్ ఉన్నదన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చినప్పటికీ మాకు 5:35 అలాగ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి అయితే మాకు ఇంకా ఆల్రెడీ మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ట్రైను ఉంది కాబట్టి మేము ఇంకా విజయవాడ వెళ్ళాలి. డైరెక్ట్గా మేము రాజమండ్రి అయితే వెళ్ళట్లేదు. ఎప్పుడు మేము తిరుమల వచ్చినా సరే విజయవాడ అయితే వెళ్తాము, అది డెఫినెట్గా ఎప్పుడు మర్చిపోమాట. ఇంకా మేము డైరెక్ట్గా రాజమండ్రి బుక్ చేసుకోకుండా విజయవాడకి అయితే బుక్ చేసుకున్నాము. మా ట్రైన్ కూడా బయలుదేరిపోతుంది. చాలాసేపు వరకు మేము స్టేషన్లోనే ఉండిపోయాము. ఈసారి అయితే మేము గోవిందరాజస్వామి టెంపుల్ అయితే వెళ్ళలేదు. ఇంక నెక్స్ట్ టైం వెళ్దామని చెప్పి అయితే మేము ప్లాన్ వేసుకున్నాము. చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఇంకా మాకు ఓపిక ఉన్నంత వరకు మేము అయితే తిరిగాము. మాకు ట్రైన్కి ఇంకా టైం లేట్ అయిపోయిన వల్ల మేము అయితే వెళ్ళలేదు. ఇంక నెక్స్ట్ సారి అయితే నేను వెళ్ళినప్పుడు ప్రతిదీ మీకు వీడియో తీసి అయితే నేను పెడతాను. ఇంకా నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ కాదు, ఈ మిడ్ నైట్ దిగిపోయాం అన్నమాట. 2 ఆ టైంకి అయితే దిగిపోయాం మేము విజయవాడలో. ఆ టైంకి ఎవరికీ నిద్ర లేవు, అప్పుడే పడుకుంటున్నాం అన్నప్పటికీ మాకు విజయవాడ అన్నది వస్తుంది. ఇక మేము ఒక ట్రైన్కి అయితే బుక్ చేసుకుంటాం మేము ఎప్పుడూను. అదైతే ఎర్లీ మార్నింగ్ 5:30 అలా దింపుతుంది. మేము వేరే ట్రైన్ బుక్ చేసుకున్న వల్ల మిడ్ నైట్ దింపేసింది. మిడ్ నైట్ దింపిన వల్ల చాలాసేపు వరకు మేము స్టేషన్లోనే ఉండిపోయాం అన్నమాట. విజయవాడ స్టేషన్లో ఉండి అక్కడే బ్రష్లు గట్టా చేసి ఇంకా 3కి అలాగైతే మేము కొండ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ఇంకా కృష్ణానదిలో స్నానం చేసాము. ఇక్కడ చూడండి మంత్రాలు వస్తాయి కదా, అదైతే చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ మంత్రాలు మీరు కూడా వినండి.
నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం మాట. ఒక ఎమోషనల్ అయిపోతాను. నాకు ఆ మంత్రాలు వినగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయానమాట. నాకు విజయవాడ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మవారి కోసమే నేను చాలా సార్లు వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు వెళ్ళానో లెక్కలేని సార్లు అయితే వెళ్ళాను నేను విజయవాడ అయితే. మేము విజయవాడలో దర్శనం అయితే మాకు అయిపోయింది. మాకు అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ అయితే మేము విజయవాడ బస్ స్టాండ్‌కి అయితే వచ్చాము. మేము రాజమండ్రికి డైరెక్ట్‌గా టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. ఎందుకంటే మాకు టైమింగ్స్ కుదరవమాట. బస్సు అయితే రెడీగా ఉంటుందని చెప్పి మేము అందరం బస్సు అయితే ఎక్కేసాము రాజమండ్రికి. మేము రాజమండ్రికి అయితే వెళ్ళిపోతున్నాము. మా తిరుమల ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నేనైతే వీడియో షార్ట్గా తీసాను ప్రతిదీ మేము వెళ్ళింది ఇక్కడ. అందుకే నేను షార్ట్గా అయితే పెట్టాను. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.